వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక రాఖీ పండుగ వచ్చేసింది కదా, చాలా మందికి చాలా స్పెషల్ రాఖీస్ కావాలని అనుకుంటారు. సో అందుకనే షాపింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం చాలా స్పెషల్గా వెండి బంగారు రాఖీలు కూడా చేయించుకుంటున్నారు. ఇక దట్టు ఏంటంటే ఈ మధ్యకాలంలో వెండి బంగారం రేట్లు కూడా తగ్గినాయి కాబట్టి వెండి రాఖీలకి మస్తు గిరాకీ ఉంది. ఎందుకంటే ఇక్కడ రాఖీ అయినా మనం బయట తీసుకునే రాఖీ అయినా కూడా కంపారిటివ్గా రేట్లు చూస్తే ఒక 50 రూపాయలు అటు ఇటు ఉన్నాయి. అందుకనే వెండి రాఖీలపైనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకనే నేను కూడా మరి వెండి రాఖీల కలెక్షన్ ఎట్లుంది అండ్ దాంతోపాటు వాటి రేట్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి వచ్చేసిన. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కొన్ని డిజైన్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. సో అవి చూపిస్తాను అనమాట. మెయిన్గా ఈ రాఖీస్ అనేసరికి వెండిలో గణపతి డిజైన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారనమాట. సో అందుకని చూస్తున్నాం కదా, గణపయ్యకి సంబంధించిన డిజైన్ ఇది. అండ్ దాంతోపాటు మంచిగా కూర్చున్న గణపతి విగ్రహానికి సంబంధించి ఇదో ఆకులో గణపతి ఉండే విగ్రహం కావచ్చు, ఇగో లడ్డు గణపతికి సంబంధించి డిజైన్ కావచ్చు. సో ఇట్లా కొంత ఇవన్నీ కూడా హెవీ డిజైన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ విగ్రహం హ్యాస్టీస్ మనం వెండిలో కొని పూజ్య మందిరంలో పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా గణపయ్యని రెడీ చేశారనమాట. అందుకని ఇవి కొంత వెయిట్ ఉంటాయి అనమాట. కానీ కొంత లైట్ వెయిట్లో కావాలి, మాకు చాలా బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళ కోసం కూడా వెండి రాఖీలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఓంకి సంబంధించి కావచ్చు, ఇందులోనే కొంచెం లైట్ వెయిటెడ్గా గణపతికి సంబంధించి కావచ్చు, అండ్ ఇది ఫ్లవర్కి సంబంధించి కావచ్చు, అండ్ ఇది కట్ వర్క్లో ఉండే ఫ్లవర్. అండ్ ఆ ఫ్లవర్ పైన ఇట్లా ఎనామిల్ కలర్స్తో ఉండేది. అండ్ ఇది ఇట్లాంటివి మనం ఎక్కువ ఫ్లవర్స్ చూస్తుంటాం కదా, మందారం కావచ్చు, అండ్ దాంతోపాటు లోటస్ ఫ్లవర్స్ సంబంధించి అమ్మవారి పూజల్లో. సో అది ఇప్పుడు రాఖీగా కూడా వచ్చేసింది అనమాట. గోల్డ్ అండ్ వన్ స్టోన్తో కూడా వచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇది ఈ చిన్న సైజ్ కావద్దు, కొంచెం పెద్దగా ఉండాలి సైజ్ అనుకునే వాళ్ళ కోసం ఇగో ఇట్లా పెద్ద రాఖీయే ఉన్నాయి. సో రాఖీ సైజుల గురించి అయితే నేను చెప్పిన, వీటి గ్రామ్స్ ఎంత ఉంటాయి అండ్ స్టార్టింగ్ బిగిన్ రేట్ ఎంత ఉంటుందని నాకు కూడా తెలీదు. సో ఒక్కసారి వ్యాపారాలతోనే మనం మాట్లాడదాం. రాఖీ సీజన్లో డిమాండ్ ఎట్లా ఉంది అండ్ వీటి డిజైన్స్, వీటి రేట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో రాఖీ పండగ ఈసారి సిల్వర్ రేట్ కూడా దిగొచ్చింది, గోల్డ్ రేట్ కూడా దిగొచ్చింది. కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ రాఖీస్ కూడా బాగా డిమాండ్ ఉంది అంటున్నారు. వాస్తవమేనా? వాస్తవం మేడం. ఇప్పుడు మనకు నార్మల్గా బయట ఫ్యాన్సీ రాఖీలు, దూది రాఖీలు తీసుకుంటేనే 200-300 పడుతున్నది. ఆ ప్లేస్లో చాలామంది సిల్వర్ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ వాల్యూ ఉంటుంది కూడా. సో మరి సిల్వర్ రాఖీ స్టార్టింగ్ రేట్ ఎంత ఉందండి? మన దగ్గర సిల్వర్ రాఖీ నియర్లీ 100-120 రూపీస్కేని 500-600 దాకా ఉన్నారు మేడం. ఓకే. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ వెయిట్ని బట్టి రాఖీ డిజైన్ చేశారు. ఎవరికి ఏ వెయిట్ కావాలని దొరికేటు. మనకి ఒక 120 అంటే ఎంత మేడం ఇవాళ రేపు? చాలా తక్కువ. సో ఈసారి ఎట్లా ఉంది డిమాండ్ రాఖీస్ గత ఏడాదితో పోలిస్తే? ఎందుకంటే గత ఏడాది వెండి రేట్ కూడా బాగా ఎక్కువ ఉండే. యాక్చువల్గా రాఖీస్కి వచ్చేసరికి ప్రతిసారి సిల్వర్ రాఖీస్ ఎక్కువ పోతున్నాయి. మనకి బయట ఫ్యాన్సీ రాఖీస్ ప్లేస్లో సిల్వర్ రాఖీస్ తీసుకుంటున్నారు జనాలు. కొంతమంది బ్రాస్లెట్ కూడా తీసుకుంటున్నారు రాఖీ ప్లేస్లలో. బికాస్ ఫ్యాన్సీ రాఖీస్ మనకు బయట దొరికే ఈక్వలెంట్ కాస్ట్లో మనకి సిల్వర్ వచ్చేస్తుంది. సో కాస్ట్ పరంగా కంపేర్ చేసి చాలామంది బెస్ట్ డెసిషన్ సిల్వర్లో తీసేసుకుంటున్నారు. ఇంకా బడ్జెట్ ఎక్కువ వాళ్ళు గోల్డ్లో కూడా తీసుకుంటున్నారు. సో మరి ఎట్లా మీ దగ్గర రాఖీలు కొనాలి అని అంటే డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేయొచ్చా, లేదంటే ముందుగా ఏమైనా ఆర్డర్ ఇచ్చి అట్లా పెట్టుకోవాలి? రెడీ ఉంటాయి మేడం. రాఖీ పండుగ దాకా మన దగ్గర మొత్తం స్టాక్ రెడీ ఉంటుంది. ఇక పండుగ అయిపోయాక స్టాక్ అయితే న్యూట్రల్ అయిపోతుంది. కానీ ఎప్పుడంటే అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. అయితే అక్కజెల్లెలేమో ఇట్లా మంచిగా అన్నదమ్ముల కోసం ఏ రాఖీ కావాలని చూస్ చేసి తీసుకుంటారు. మరి అన్నదమ్ములు కావచ్చు, వదినలు కావచ్చు, వీళ్ళు వచ్చి మరి వాళ్ళ గిఫ్ట్ ఐటమ్స్ ఏం తీసుకుంటున్నారు వెండలు? గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఒకవేళ గర్ల్స్కి గిఫ్ట్ ఇచ్చేదైతే కాళ్ళపట్టీలు అలా తీసుకుంటున్నారు. లేదేమన్నా పూజా ఐటమ్స్ అంటే మనకు మాణిక్యాలు, ఈ ఆరతి పళ్ళాలు, పూజా సామాను చాలా ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడైతే రాఖీ గురించి చెప్పారు, 120 రూపీస్ నుంచి రాఖీ స్టార్ట్ అవుతుంది అనేది. మరి ఏదైనా గిఫ్ట్ ఐటమ్ ఎక్కడ ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇక్కడ మన గిఫ్ట్ ఐటమ్ అంటే ఒక మినిమం ఒక 15-20 గ్రామ్స్ అన్న ఉండాలి. కొంచెం డీసెంట్ సైజ్ అంటే 15-20 గ్రామ్స్ అంటే మనకి ఇవాళ రేట్ ప్రకారం ఒక 1600 నుంచి 2000 మధ్యలో పడవచ్చు స్టార్టింగ్. ఇక ఎక్కువ అంటే ఇక 300-400-500 గ్రామ్స్ ఇక ఒక్కొక్కరు ఇక మొత్తం పూజా సెట్ తీసుకుంటారు. సో అట్లా కూడా బిజినెస్ బాగుంది ఈసారి వెండి రేట్ దిగి రావడం. అవును మేడం, డెఫినెట్గా చాలా పెరిగింది, చాలా డిఫరెన్స్ ఉంది రేట్ తగ్గాక. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే బిజినెస్ ఎట్లా అనిపిస్తుంది పండుగ అయితే మనకి నార్మల్గా యావరేజ్ బిజినెస్ అయితే ఉన్నారు మేడం. సంవత్సరము ఇట్ ఈస్ ఓకే, డౌన్ అయితే కావట్లేదు. బిజినెస్ అయితే పెరుగుతుంది ప్రతి ఒక్కరిది.
సో ఈ బిజినెస్ పెరగడానికి వెండి రేటు తగ్గడానికి ఉందా కంపారిజన్? డెఫినెట్గా మేడం. ఇప్పుడు చాలామంది రేటు వెనక్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గిందన్నాక చాలామంది షోరూమ్స్కే కానీ గోల్డ్ స్మిత్ దగ్గరికే కానీ కొంచెం ఏమంటారు ఫుడ్ స్టెప్స్ పెరిగాయి మేడం. సో ఇదనమాట, మీ అందరు కూడా హ్యాపీ రక్షాబంధన్. చూసారు కదా, 50 రూపాయలు 120 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు రాఖీస్ అయితే రెడీమేడ్గా రెడీగా ఉన్నాయి. సో ఎవరైనా మీ బ్రదర్స్కి ఇట్లా స్పెషల్గా రాఖీస్ ఇవ్వాలి అనుకుంటే ఒక సర్ప్రైజింగ్గా ఈ రాఖీస్ అయినా పర్చేస్ చేయొచ్చు, లేదంటే బ్రాస్లెట్ డిజైన్స్లో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో ఇది వెండి రాఖీ అండ్ వెండి గిఫ్ట్ ఐటమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.